హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైట్. ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ స్నాక్ రెసిపీ, అదే మన అందరికీ ఇష్టమైన పానీపూరి బండి మీద అమ్మే బఠానీ చాట్ మసాలా. మీ ఇంట్లో వాళ్ళు ఈవినింగ్ టైంలో ఏదైనా అడిగినప్పుడు ఇలా సింపుల్గా అయిపోయే చాట్ మసాలాని చేసి పెట్టండి. ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో లేట్ చేయకుండా ఫస్ట్ బఠానీ చాట్ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు తెల్ల బఠానీ వేసుకోండి. మనకి తెల్ల బఠానీ కిరాణా స్టోర్స్లో కానీ లేదంటే సూపర్ మార్కెట్స్లో ఈజీగా అవైలబుల్లో ఉంటాయండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని క్లీన్గా 2-3 సార్లు వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఇందులో సరిపడా వాటర్ని పోసుకొని ఒక 8-10 గంటల సేపు నానబెట్టుకోండి. మనం ఈవినింగ్ చేసుకుంటాం కాబట్టి మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. బాగా నానుతాయి. 8 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ని డ్రైన్ అవుట్ చేసేసి ఒక కుక్కర్లో ఈ బఠానీ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు బఠానీకి 2 కప్పుల వాటర్ని వేసుకొని పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి స్పూన్తో మిక్స్ చేసేసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. మనకి బఠానీ పూర్తిగా ఉడకడానికి 2 విజిల్స్ సరిపోతాయి అన్నమాట. 2 విజిల్స్ వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ అంతా పోయే వరకు మూత తీయకుండా అలా ఉంచండి. దీన్ని దింపేసి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్రెషర్ పోయాక మూత తీసి ఒకసారి బఠానీ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ బఠానీ పూర్తిగా చల్లారిపోయే వరకు ఈ కుక్కర్ గిన్నెని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారిపోయాక ఇందులో ఉన్న వాటర్ని డ్రైన్ అవుట్ చేసేసి బఠానీ వరకు ఇలా మిక్సీ జార్లో వేసుకోండి. ఇందులో బాయిల్ చేసుకున్న వాటర్ని కొద్దిగా వేసి ఇలా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక పెద్ద ఆనియన్ని పేస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని గరిటెతో బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కొద్దిసేపు మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ వేగుతుంది. ఈ ఆనియన్ పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. ఇది కూడా మిక్స్ చేసేసుకొని ఇందులో చిటికెడు పసుపుని వేసుకోండి. మనం ఆల్రెడీ బఠానీలో పసుపుని వేసాం కాబట్టి ఇందులో చిటికెడు సరిపోతుంది. ఎక్కువ వేసేస్తే స్మెల్ వస్తుందన్నమాట. పసుపు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో 2 పెద్ద టొమాటోస్ని ప్యూరీ లాగా చేసుకొని వేసుకోండి. టొమాటో ప్యూరీ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు గరిటెతో బాగా పూర్తిగా మిక్స్ చేసేసుకోండి. మొత్తం బాగా కలవాలి. అలా మిక్స్ చేసేసుకొని ఈ టొమాటో ప్యూరీ కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇది కొద్దిసేపు ఫ్రై అయ్యాక ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారంని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఈ పచ్చి వాసన పోయే వరకు దీన్ని ఫ్రై చేసుకోండి. 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న బఠానీ పేస్ట్ని కూడా వేసుకోండి. ఇది మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని పోసుకోండి. కొంచెం ఎక్కువ వాటర్నే వేసుకోండి, ఎందుకంటే ఇది ఉడికే కొద్దీ చిక్కబడుతుంది కదా, అందుకోసం కొంచెం ఎక్కువ వాటర్ని వేసుకోండి. వాటర్ని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు గరిటెతో బాగా పూర్తిగా కలతిప్పుకోండి. బాగా మిక్స్ అయ్యేలాగా కలతిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. మనం ఆల్రెడీ బఠానీ ఉడికించేటప్పుడు సాల్ట్ని వేసుకున్నాం కదా, కొద్దిగా చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని ఇది అప్పటికి చిక్కబడుతుంది. ఇంకొద్దిగా వాటర్ని వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చివరిగా సాల్ట్ని, కారంని చూసుకోండి. మీకు సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ని, కారంని యాడ్ చేసుకోండి.
ఇప్పుడు మొత్తం పూర్తిగా మిక్స్ చేసేసుకొని ఒకసారి కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకొని దీనిపైన ఆయిల్ తేలే వరకు దీన్ని కుక్ చేసుకోండి. పైన ఆయిల్ తేలాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని దింపేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. బౌల్స్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిపైన సన్నగా తరిగిన ఆనియన్స్ని, సన్నగా తరిగిన టొమాటో పీసెస్, ఇంకా కొద్దిగా కొత్తిమీరని వేసుకోండి. అలాగే చివరిగా నిమ్మకాయని స్క్వీజ్ చేసుకోండి. మీకు నచ్చితే దీనిపైన కార్న్ఫ్లేక్స్ని కానీ లేదంటే సన్న కారపూసని కానీ వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలియజేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం ఫుడీస్ ఇలైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.